ఏపీఎస్పీ డీసీఎల్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇంధన పరీక్షణ ఆవశ్యకతపై వివిధ పోటీలను నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతెట్టి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 9, 10 తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మాత్రమే ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీన ఇంధన పరిరక్షణ అంశంపై వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద హోర్డింగ్లు ఏర్పాటు, కరపత్రాల పంపిణీ, 14, 15 తేదీల్లో తిరుపతిలో సైన్స్ ఎగ్జిబిషన్ లో స్టాల్స్ ఏర్పాటు, 17న పాఠశాలలు, కళాశాల విద్యార్థులు, వినియోగదారులు, విద్యుత్ సంస్థ అధికారులు, సిబ్బందితో ర్యాలీ నిర్వహణ, 16న ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యసిస్తున్న 9, 10 తరగతుల విద్యార్థులకు ఇంధన పరిరక్షణ ఆవశ్యకత అంశంపై క్విజ్, వక్తృత్వపు పోటీల నిర్వహణ, 17న ఆధునిక సాంకేతికతతో స్మార్ట్ వీధి దీపాల నిర్వహణ, నీటి సరఫరా వ్యవస్థ అంశాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలల విద్యార్థులకు వర్క్షాప్ నిర్వహణ, 18న స్వయం సహాయక బృందాలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులకు, మహిళలకు వర్క్షాప్, వెబినార్ ద్వారా స్టార్ రిటైర్డ్ విద్యుత్ ఉపకరణాలు, వాటి ఉపయోగాలపై అవగాహన, 19వ తేదీన గ్రామీణ వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు, ఆక్వా రైతులకు ఇంధన పరిరక్షణ, విద్యుత్, నీరు, ఇతర వనరుల సమర్థవంత వినియోగం, వ్యవసాయ పంపు సెట్ల నిర్వహణ అంశాలపై కళాజాతాల, రైతు సంఘాల, జ్ఞాన విజ్ఞాన వేదిక సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.